సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్రెస్టీజియస్ గా తీసుకుని డెలివర్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనుకున్నట్లుగానే టైటిల్ జస్టిఫికేషన్ చేసుకుని సంక్రాంతికి వచ్చిన సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది? సంక్రాంతికి వస్తున్నాం ఆల్బమ్ ప్రమోషన్స్ తో పబ్లిక్ లోకి వెళ్లిన చిత్రం పండగ రోజు రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్న విక్టరీ సినిమా. అవును, మార్నింగ్ షోతోనే మంచి హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం పండగకొచ్చిన పండగ సినిమాగా తొలి ఆటకే ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకోగలిగింది. పండగ పోటీలో తప్పదు కాబట్టి ట్రైలర్ ని సీరియస్ గా వదిలారు అనే విషయం సినిమా చూసిన వారందరికీ అర్థమవుతోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వచ్చిన సినిమా ఇది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు నుంచి అనిల్ రావిపూడి యాంగిల్లో పాజిటివ్ వైబ్స్ తో ప్రమోట్ అవుతూనే ఉంది. అనుకున్నట్లుగానే పండగ సినిమాగా దించుతారు అనే ముందు నుంచి వస్తున్న కామెంట్స్ ని ఎగ్జాక్ట్ గా నిజం చేసి చూపించారు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్లు ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించేశారు. ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు ఆ టెంపో ఎక్కడా తగ్గకుండా సినిమాను నిలబెట్టడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన ప్రయత్నం తాను చేసుకుంటూ వచ్చాడు. దర్శకుడిలోని ఈ కాన్ఫిడెన్స్ చూసే దిల్ రాజు సినిమాను దించాడనే విషయం అర్థమవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఫస్ట్ డే భారీ స్థాయిలో ఆక్యుపెన్సీ వచ్చింది. అయితే ఇది డాకు మహారాజ్ దూకుని తట్టుకొని ఎంతవరకు నిలబడుతుంది అన్నది చూడాలి. గతేడాది సైంధవ్ తో తగిలిన దెబ్బకి విక్టరీ ఈ సినిమాతో సమాధానం చెప్పారా లేదా అన్నది ఆడియన్సే చెప్పాలి. దిల్ రాజు గురి చూసి కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంపాక్ట్ పండగకొచ్చిన మిగతా 2 సినిమాలపై పడింది. ఫస్ట్ డేనే 45 కోట్లు కొల్లగొట్టిన సినిమా కావడంతో వెంకీ ఇంపాక్ట్ పండగకొచ్చిన మిగతా సినిమాలపై ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రియురాలిగా మీనాక్షి రోల్స్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. అటు ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించాయి. భీమ్ సిసిరోలియో ఆల్బమ్ సినిమాకు అసెట్. ఫస్ట్ హాఫ్ లో కొడుకు పాత్ర చేసిన బుల్రాజు, సెకండ్ హాఫ్ లో జైలర్ పాత్ర పోషించిన యానిమల్ ఫేమ్ ఫ్రెడ్డీ ఆడియన్స్ కి వినోదాన్ని పంచిపెట్టారు. సినిమాలో సాయి కుమార్ వాయిస్ ని పీలగా ఉందని యానిమల్ ఫేమ్ ఫ్రెడ్డీ తక్కువ చేసి మాట్లాడటం, అతను సెకండ్ హాఫ్ అంతా కనిపించడం ఫన్ జనరేట్ చేసింది. సీఎం పక్కన ఉండే పార్టీ ప్రెసిడెంట్ గా విటివి గణేష్ పాత్ర కూడా సినిమాకు హైలైట్. ఏదేమైనా ఆర్టిస్టులందరినీ అనిల్ రావిపూడి పూర్తిగా వినియోగించుకున్నాడు. పండక్కి థియేటర్స్ కు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో అదే ఇచ్చాడు. ఎప్పట్లాగానే వెంకటేష్ మరోసారి సంక్రాంతి హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాడు.